నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఈరోజు మన స్టూడియోలో గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ కాలేజ్ కమిషనరేట్లో అప్పుడు నవీన్ మిట్టల్ కమిషనర్గా ఉన్నప్పుడు చాలా అక్రమాలకు పాల్పడ్డారు. అంటే ఉద్యోగ బదిలీల్లో కూడా డబ్బు తిన్నారు. కొత్తగా అక్కడ టెంపరీ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయడంలో కూడా డబ్బు తీసుకున్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా 6 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయనే ఆరోపణలు చెప్తున్నారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు ముఖ్యంగా నవీన్ మిట్టల్ గురించి ఈ రాష్ట్రంలో చిన్నపిల్లని అడిగినా నవీన్ మిట్టల్ ఎటువంటి వాడు అని చెప్తారు. ఓకే. నవీన్ మిట్టల్ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే కృష్ణా జిల్లా కలెక్టర్గా ప్రైవేటు సిమెంటు ఫ్యాక్టరీలకు అధికారికంగా రైల్వే లైన్లు వేసి వాళ్ళను టెనెంట్స్ను వ్యవసాయదారులను బెదిరించి వాళ్లకు వంత పడినటువంటి వ్యక్తి. హైదరాబాద్ కలెక్టర్గా అనేక అక్రమాలకు పాల్పడి అనేక ఎన్ఓసీలు జారీ చేసి ఆ ఎన్ఓసీలు జారీ చేసిన పాపానికి ఇప్పటికీ కూడా ఒక దోషిగా నిలబడ్డటువంటి వ్యక్తి నవీన్ మిట్టల్. కోర్టులో కేసు కూడా ఉంది కదా. కోర్టులో కేసు ఉంది, రకరకాలైనటువంటి ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా నవీన్ మిట్టల్ అనేటటువంటి వాడు ఈ యొక్క వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ కరప్షన్కు మారుపేరని కానీ ఇవన్నీ ఎవరు అడిగినా చెప్తారు. ఓకే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే దాదాపు ఒక 5-6 సంవత్సరాలు లూప్ లైన్లో కాలేజియేట్ కమిషనర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా ఆయన నియమించారు. ఓకే. అక్కడ కూడా కాలేజియేట్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో సాధారణంగా ఈ యొక్క ఉన్నటువంటి 132 డిగ్రీ కాలేజీలు కానీ 70-80 పాలిటెక్నిక్ కాలేజీలు తప్పితే ఆయనకేమీ వ్యవహారం ఉండే అవకాశం లేదు. అవును. కానీ అక్కడ కూడా తీశారు. అక్కడ కూడా ఆయన నిర్వహించినటువంటి పాత్ర చూస్తే ఇంజనీరింగ్ కాలేజీలన్నిటికీ ప్రభుత్వ ఇంజనీరింగు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఓకే. అదేవిధంగా ఆల్ ప్రైవేటు గవర్నమెంట్ యూనివర్సిటీలను తన చేతుల్లో పెట్టుకొని వైస్ ఛాన్సలర్స్ ఈయన కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలని పద్ధతి తీసుకొచ్చాడు. ఓకే. సో ఇవి రెండే కాకుండా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత విద్యను పర్యవేక్షించేటటువంటి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఆ కమిటీలో ఒక మెంబర్ అయినా కూడా ఈయన తన యొక్క నైపుణ్యంతో మొత్తం కూడా తన వ్యవస్థను కంట్రోల్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు ఈ యొక్క 6-7 సంవత్సరాలు విద్యాశాఖకు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు అంటే ఉన్నత విద్యాశాఖ ముఖ్యమంత్రి నవీన్ మిట్టల్. ఓకే. సబితా ఇంద్రారెడ్డి కాదు. ఇక అసలు సబితా ఇంద్రారెడ్డి అనేది పేరుకు మాత్రమే. అఫీషియల్గా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొన్న ప్రభుత్వం మారేంత వరకు ఆమె మంత్రిగా కారు బంగ్లా ఇటువంటివి యూజ్ చేసింది తప్ప ఆమె ఎన్నడూ తన అధికార బాధ్యతలు నిర్వహించినటువంటి పరిస్థితి కానీ పాపాన కానీ పోలేదు. అయితే ఈ నవీన్ మిట్టల్ గురించి తెలుసుకోవాలంటే జనరల్గా ఇసుకలో తైలం తీయడం అనేది చూస్తాం. అంటే జనరల్గా ఇసుకలో కూడా తైలం తీయడం కలిగినటువంటి సమర్థుడని. ఓకే. సో ఈ నవీన్ మిట్టల్ అనేవాడు రాళ్ళలో కూడా తైలం తీయగలుగుతాడు. ఓకే. అంటే ఆయన అవినీతి ఇంత అంత అని చెప్పడానికి లేదు. డిప్యుటేషన్ ఇచ్చేటప్పుడు డిప్యుటేషన్ ఇవ్వడము, డబ్బులు తీసుకోవడం, ఆ డిప్యుటేషన్లు మధ్యలోనే రద్దు చేసి మళ్ళీ డిప్యుటేషన్లోకి వస్తారు కాబట్టి మళ్ళీ డబ్బులు తీసుకోవడం. ఓకే. అదేవిధంగా ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఈ కళాశాలలో ఉండే ఒక్కొక్క కళాశాలలో ఉండే 6, 7, 8, 10 అకౌంట్లు, ఎన్ఎస్ఎస్ అకౌంట్ కానీ, యూజీసీ అకౌంట్స్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, కాలేజీకి సంబంధించిన ల్యాబ్ అకౌంట్స్ కానీ, కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, ఈ విధంగా రకరకాల అకౌంట్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఒకే అకౌంట్గా చేసి ఆ అకౌంట్ అన్నింటినీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటే తీసుకుపోయి ఆయన హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ తెరిచి తద్వారా కూడా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి. నిధులు అక్కడ ప్రైవేట్ బ్యాంకులు పెట్టి. ఇవే కాకుండా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులు కానీ, అదేవిధంగా రూసా అనేటటువంటి ఒక సంస్థకు ఈయననే చైర్మన్గా ఉన్నాడు. ఓకే. సో యూనివర్సిటీ నిధులన్నీ కూడా రూసాకు వస్తే రూసా అనేటటువంటిది కాలేజీ డెవలప్మెంట్కి సంబంధించి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ కానీ, తర్వాత ల్యాబొరేటరీస్ కానీ, అదేవిధంగా కంప్యూటర్స్ కానీ, అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, డిజిటల్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ పెట్టారు. వీటిల్లో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు అనేటటువంటిది నిజమెరిగినటువంటి 100% సత్యం. ఒకటి ఏ కాలేజీలో కూడా అదేవిధంగా ఇందులో దీనికి ఉన్నటువంటి ఆయన
ఈజ్ ద మోస్ట్ ఇంటలెక్చువల్. ఓకే. 1 సెట్విన్, 2 ఆకా, 3 ఈ విధమైనటువంటి సంస్థలు ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో ఆ ప్రభుత్వ సంస్థల పైన టీఎస్టీఎస్ ఉంది. అవును. టీఎస్టీఎస్ ద్వారా లెటర్ ఇస్తారు, కానీ టీఎస్టీఎస్కి ఏం సంబంధం ఉండదు. వాళ్ళకి కావాల్సిన 2% 3% చూడరు. మిగతా వాడు కంపెనీ వాడు ఈడు ఇద్దరు కుమ్మక్క అయిపోయి కోట్ల రూపాయల కంప్యూటర్ కొనుగోళ్ళ దగ్గర, తర్వాత ప్రిన్సిపల్స్ ట్రాన్స్ఫర్ల దగ్గర, ప్రిన్సిపల్ యొక్క ప్రమోషన్ల దగ్గర ఈ విధంగా ఆయన తిననేది డబ్బు అనేటటువంటిది లేదు. కళాశాల విద్యను పూర్తిగా భ్రష్టు పట్టించినటువంటి ఘనత నవీన్ మిట్టల్ది. ఇది కాకుండా ఉదాహరణకు ఒక కాలేజీకి సంబంధించి హైదరాబాదులో బహుశా మీరు ఎడ్యుకేషన్ బీటరు చూస్తున్నటువంటి రోజు నుంచి ఏదైతే మనము అరోరా కాలేజీలు చూస్తున్నామో అరోరా కాలేజీలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ హైదరాబాద్ శివార్లలో దాదాపు భువనగిరి, తర్వాత ఈ గట్కేసర్ ఇటువంటి ప్రాంతాల్లో చాలా కాలేజీలు ఉన్నాయి. అవును. ఆ కాలేజీలన్నీ ఒకేసారిగా 6 కాలేజీలు హైదరాబాద్కి తీసుకొచ్చేటటువంటి క్రమంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడితే స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే ఇంటర్ఫియర్ అయ్యి ఆ కాలేజీల యొక్క షిఫ్టింగ్లన్నీ ఆపడమే కాకుండా ఈయనకున్న అధికారాలన్నీ కూడా తొలగించిండు. అంటే ఈయన ఎంత అవినీతి పరుడు అనేటటువంటిది ఇంతకంటే ఎక్కువ మనం చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇతనికి ముఖ్య కార్యదర్శి ఇచ్చారు కదా రెవెన్యూ శాఖలో. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎందుకు అంటే దేనికి కూడా ఒక స్ట్రింగ్ రిపోర్టర్గా, స్ట్రింగ్ ఆపరేటర్ కూడా పనికిరానటువంటి వ్యక్తికి ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ బీటు, ఎడ్యుకేషన్ బీట్ ఇచ్చారంటే దాని వెనకాల ఏమో జరిగి ఉంటుంది అనేటటువంటిది మీకు తెలుసు, మీ భాషలో చెప్పాలంటే. అవును. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి వ్యక్తిని పట్టుకొని, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీలో ఈయనకు ఉన్నటువంటి సత్సంబంధాలు పంజాబ్లో ఉపయోగించుకొని ఈయన రిలేటివ్ ఎవరైతే అశోక్ మిట్టల్ అనేటటువంటి ఒక ఎంపీని పట్టుకొని కోట్లాది రూపాయలు ఆ యొక్క ఎన్నికల్లో ఇన్వెస్ట్ చేసిండా లేకపోతే ప్రభుత్వానికి ఎన్నికల ఫండ్ ఇచ్చిండా తెలియదు, కానీ సుమారు 100 కోట్ల రూపాయలు చెల్లించి రెవెన్యూ కార్యదర్శిగా, సిసిఎల్ఏ డైరెక్టర్గా, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డైరెక్టర్గా వచ్చిండు అనేటటువంటి ఆరోపణలు ఈయన పైన ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా ఎందుకు అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లూప్ లైన్లో ఉన్నటువంటి వ్యక్తి, అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని సీసీఎల్ఏగా ఎందుకు ఉంచారు? ఇప్పుడు నిన్న మన చర్చ కూడా ఏంటి, ఎందుకు జరుగుతుంది చర్చ? అరే నవీన్ మిట్టల్ని ఇంకా ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తలేరు అంటే నేను చాలా దగ్గర నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే నవీన్ మిట్టల్కు ట్రాన్స్ఫర్ అనేది సొల్యూషన్ కాదు. ఓకే. ఖచ్చితంగా ఏ శ్రీలక్ష్మి జైలుకు పోయిందో అదే శ్రీలక్ష్మిలాగా నవీన్ మిట్టల్ అనేవాడు ఖచ్చితంగా జైలు జీవితం గడపాల్సి వస్తుంది. ఆయన చేసిన పాపాలన్నిటికీ ఆనాటి నటరాజన్ గుల్జార్ హైదరాబాద్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన దొంగతనంగా ఫైళ్ళు తీసుకుపోతుంటే లగడిగా పుల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఈయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 5 రోజులకు 6 రోజులకు ఆ ఫైల్స్ని పట్టుకొని కేసు పెట్టినటువంటి ఒక ముద్దాయి ఈ నవీన్ మిట్టల్. ఓకే. అటువంటి నిన్నటికి నిన్న ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఎన్నికలకు ముందు కోట్ల రూపాయల విలువైనటువంటి భూములకు ఎన్ఓసీలు ఇచ్చినటువంటి చరిత్ర నవీన్ మిట్టల్ది. రేపు రాబోయేటటువంటి ధరణిలో ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. కాబట్టి నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో 100% ఒక కరప్ట్ ఐఏఎస్ అధికారి, అక్రమంగా ఆస్తులు సంపాదించినటువంటి అధికారి, 10 సంవత్సరాల నుంచి డిఓపిటికి నేను ₹1 కూడా సంపాదించలేదని ఆస్తులకు సంబంధించిన ప్రకటించినటువంటి వ్యక్తి, కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు బాలానగర్ మండలం 35 ఎకరాలు, చాలా విలువైనటువంటి అమీన్పూర్లో 15 ఎకరాల భూములు నీ భార్య పేరు మీద కొన్నది వాస్తవమా కాదా సర్వే నంబర్లతో సహా నేను ప్రకటించిన. మరి ఈరోజు కూడా ఆయన స్పందిస్తలేదు, ఈరోజు కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు. అనేక మంది డిఓపిటికి, సిబిఐకి, ఈడీకి ఈ విధంగా రకరకాలైనటువంటి కంప్లైంట్ చేస్తున్నాం. దాంట్లో నేను కూడా కంప్లైంట్ చేసిన. కాబట్టి ఇప్పటికి కూడా ఎవరు చర్యలు తీసుకోలేదు. డోంట్ కేర్ అన్నిటికీ. నేనేమంటున్నా, కేర్ చేయకపోవచ్చు గాక ఖచ్చితంగా ఈ దేశంలో ఉండేటటువంటి అనేక మంది కొమ్ములు తిరిగినటువంటి ఈ యొక్క ఏదైతే క్రైమ్ చేసినటువంటి వాళ్ళే మాకేం కాదని అనుకున్నారు.
కానీ ఎన్నడో నాడు దొరకక తప్పదు. కాబట్టి ఈరోజు నవీన్ మిట్టల్ ఏదో తప్పించుకున్నాడు, నవీన్ మిట్టల్ ఏదో మేనేజ్ చేస్తుండని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా నవీన్ మిట్టల్ అనేవాడు జైలు జీవితం గడపాల్సి వస్తుంది, ఊచలు లెక్కించాల్సి వస్తుంది. నువ్వు కాలేజ్ ఎడ్యుకేషన్లో, టెక్నికల్ ఎడ్యుకేషన్లో నువ్వు చేసినటువంటి అక్రమాలు, ఈ రాష్ట్రంలో 28 మంది చనిపోయినటువంటి గ్లోబరీనా కంపెనీకి క్లీన్ చిట్ ఇవ్వడానికి 3 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నటువంటి చరిత్ర నీది. కాబట్టి మొన్నటికి మొన్న ఇంటర్మీడియట్లో గ్లోబరీనాకు క్లీన్ చిట్ ఇవ్వడానికి నువ్వు ఉటావుటిన బోర్డు మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రంలో 28 మంది చనిపోవడానికి కారణమైనటువంటి గ్లోబరీనాకు క్లీన్ చిట్ ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావంటే మామూలు వ్యక్తి కాదు ఈ నవీన్ మిట్టల్. స్కూల్ ఏంటండి గ్లోబరీనా విద్యా సంస్థ గురించి? గ్లోబరీనా అనేటటువంటి ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి ఈ డేటా ప్రాసెసింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ నుంచి ముడుపులు తీసుకొని దానికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసిండో ఆ ప్రయత్నాన్ని నేను అడ్డుకోవడం. వాళ్ళ రోల్ ఏముండేది? గ్లోబరీనా అనేటటువంటిది మొత్తం పరీక్షలకు సంబంధించినటువంటి 2019లో పరీక్షలకు సంబంధించినటువంటి ప్రీ పోస్ట్ ఎగ్జామినేషన్ డేటా మొత్తం ప్రాసెస్ చేసే క్రమంలో ఆ విధంగా చేసినటువంటి తప్పుల కారణంగా రిజల్ట్ అన్ని గందరగోళం ఏర్పడి దాదాపు 25 మంది ఈ రాష్ట్రంలో చనిపోయిన తర్వాత పేరు మార్చుకొని ఆ ఉన్న పేరు మీద కొనసాగలేక కోయంట్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి పెట్టుకున్న సంస్థకి మళ్ళా ఆన్లైన్ వాల్యుయేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు, మళ్ళీ ఆ యొక్క కంపెనీకి క్లీన్ చిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు. వాటన్నింటి అడ్డుకున్నందుకు నా మీద రకరకాలైనటువంటి మహిళలతో కేసు పెట్టించిండు, దొంగతనం కేసులు పెట్టించిండు, తర్వాత నా మీద అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించే ప్రయత్నం. వేటికి కూడా నేను విరవలేదు, భయపడలేదు. ఖచ్చితంగా నవీన్ మిట్టల్ను జైలు పంపించేంత వరకు నా యొక్క పోరాటం అనేటటువంటిది ఖచ్చితంగా కొనసాగింది. మీరు ఒక మాట చెప్పారు, ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని. ఆ పార్టీ అనగానే గుర్తుకొచ్చేది తెలంగాణ లిక్కర్ కేసు, కవిత కేసు. దానికి కూడా ఏమైనా లింక్ ఉందా ఆయనకి? నేనేమంటున్నా, ఇంతకుముందు మీరు ఏదైతే తెలంగాణ లిక్కర్ కేసులో ఒక వ్యక్తి ప్రస్తావించారో ఆ వ్యక్తి ద్వారానే ఈయనకు రెవెన్యూ కార్యదర్శి వచ్చింది. కవిత గారి యొక్క ప్రమేయం వల్లనే రెవెన్యూ కార్యదర్శిగా ఈయన నియమించబడ్డాడు. 100% దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కావాలంటే కూడా ఈయన యొక్క గూగుల్కి సంబంధించినటువంటి డ్రైవ్ కనుక మనం ఎనాలిసిస్ చేస్తే కవిత ఇంటికి 3 సార్లు పోయినట్టుగా, కవితతో 3 సార్లు సమావేశమైనట్టుగా నా దగ్గర ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి కవితను కలిసిన తర్వాతనే ఈయనకు ఇచ్చిర్రు. లేదా నెత్తి మీద రూపాయి పెడితే ఆటాన కమ్ముడు పోనటువంటి నవీన్ మిట్టల్కు రెవెన్యూ కార్యదర్శిగా ఎట్లా వచ్చిందని చెప్పి ఐఏఎస్ సర్కిల్లోనే పెద్ద చర్చనీయాంశమైనటువంటి విషయం వాస్తవం కాదా? సో కాబట్టి ఈ యొక్క అన్ని అక్రమాలు అనేటటువంటివి దాదాపు ఎన్నికల సమయంలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి దోచిపెట్టడం కానీ, తను దోచుకోవడం కానీ, అనేక రకాల అక్రమాలు కానీ ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటికి తీసి నవీన్ మిట్టల్ను కటకటాల వెనుకకు ఖచ్చితంగా పంపుతుందనేటటువంటి పూర్తి విశ్వాసం నాకున్నది.